మేము ఆయన కోసం స్తుతించడానికి ఇచ్చాము. అయితే కృష్ణదాస్ వాళ్ళ చర్చి పాస్టర్ కొంచెం టైం తీసేసినప్పుడు అన్న తేజమయ్య ఫోన్ చేయడం జరిగింది. అన్న మా చర్చికు పాస్టర్ కావాలని చెప్పినప్పుడు అన్న తేజమయ్య ద్వారా అన్న పరిచయము. అంతకుముందు నాకు పరిచయం ఏం లేదు. సంఘానికి నడిపింపబడడం ఆయనలో స్పిరిట్ పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టి నాకు ఆయన ద్వారా కొంచెం అద్భుతాలు చూశాను, మిరాకిల్ కూడా చూశాను. నాకు 2 కుమారులు, ఒక పాప. 9 సంవత్సరాల తర్వాత ఒక పాప. అన్న నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉంది కాబట్టి నాకు ప్రేర్ చేసి ఒక పాప కావాలని చెప్పడం జరిగింది. అలానే జీవితంతో ఆయనతో గడుపుతూ నేను చూడడం అద్భుతాలు. అయితే అన్న వచ్చినప్పుడు సంఘం గురించి అన్న ఇక్కడ స్థలం కావాలంటే ఎవరు ఇయ్యరు, మళ్ళీ కమిటీ అలాంటే ఇయ్యరు. మీకెందుకు ఇస్తాం, మీ దేవుడికి మీరు చేసుకొని మీరు పెట్టుకోరా అంటారు, మీరు స్థుతించుకోరా అంటారు. కాబట్టి అలా ఎక్కడో ఎందుకన్నా మా బిల్డింగ్ పైన ఉన్నది అని చెప్పాను. అది సాక్ష్యం ఏంటంటే అది చెప్పడం కూడా కింద కొబ్బరికాయల షాపు అంటే పూజ స్టోర్కు కిరాయికి ఇచ్చినామండి. నా మనసులో ఒక చిన్న థాట్ ఉంటుండే, ప్రభు ఆమె క్రైస్తవం అంటే కింద షాప్ ఇచ్చినాం, అది ఇవ్వడమే అంటే అది డబ్బులు ఇస్తేనే కట్టించి ఇచ్చేసాం సెంట్రల్ వేసి. మరి దేవునికి మేము విరుద్ధంగా చేస్తామని నాకు కొంచెం ఆలోచన వచ్చింది. ఇప్పుడు అదే షాప్ కింద దేవుడు పైన, హల్లెలూయా. ఎందుకంటే పైన మేము రేకుల షెడ్ వేసుకొని దేవుని ఆరాధిస్తున్నాం. మరి దేవుడికి మహిమ కలగాలని నా యొక్క తల్లిదండ్రులు తండ్రి లేని తల్లి ఉంది. మా అమ్మగారి పేరు మార్తమ్మ. మరి ఇక్కడ కూడా ఉన్నారు. అమ్మ ఒకసారి లేచిలో పడితే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నారండి లెఫ్ట్ సైడ్లో మా తల్లిగారు. దేవుడు ఇచ్చిన స్థలము మా తల్లిదండ్రులు భయభక్తిలో మనం పెంచారు కాబట్టి దేవుడికి ఇచ్చే మనసు కలిగింది ఈ చిన్న సాక్ష్యాన్ని. మరి నాకు కాదు, దేవుడికి మహిమకరంగా ఉన్నారు. నిజమే. ఈరోజు మన ఈ లోకంలో ఉండి ఉండకపోతే ప్లీజ్ మన ఈ లోకంలో ఉండి ఉండకపోతే దేవుడు ఆరాధించేవాడు ఉంటాడేమో. మనకంటే అందమైన వాడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను క్షేమంగా వచ్చాడు. ఎందుకంటే నువ్వు ఆయన కోసం బ్రతుకుతావని, ఆయన కోసం పడతావని. కాలు లేని వారు ఎంతమంది, చేతులు లేని వారు ఎంతమంది, వారికి ఎంతో శ్రేష్ఠులు శ్రేష్ఠంగా సంతోషంగా అదే నీకు
ప్రపంచ దేశంలో వాడబడుతున్నటువంటి తీసుకొచ్చి మీ స్తోత్రాలయ్యా. వాక్యం చూడగా నువ్వు మాత్రమే ఏ స్త్రీ కాదు, ఏ పురుషుడు కాదు, నీకు మాత్రమే మహిమ కలుగును గాక. యేసునామమున స్తుతించి ఆరాధిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. మా మధ్యలోని గొప్ప దైవ సేవకులు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న సేవకులు పాల్పృథ్వీ అన్నగారు చాలా మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కానీ రెండు మాటలు ఇచ్చాను. బికాస్ ఆఫ్ వీ హావ్ వెరీ లిటిల్ టైమ్, సో దట్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ జస్ట్ కన్క్లూజన్. ప్రవక్త పాల్పృథ్వీ గారు మరి సురేష్ నాతారి గారి చర్చిలోని మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి సర్వసామాన్యంగా నేను ఎవరి మీటింగ్కి వెళ్ళను, ఎవరి ప్రసంగాలు వినను, నాకున్న చట్టాలు అది. కానీ ఆ రోజు మరి ప్రవక్త సురేష్ నాతారి గారి చర్చి యానివర్సరీకి వెళ్ళడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళినప్పుడు అక్కడ మరి అన్నగారు రావడం జరిగింది. అప్పటికే మేము వారి ప్రసంగాలు నేను టీవీలో చూశాను, వారి సాక్ష్యాన్ని. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అన్నగారిది మా ఊరే. హల్లెలూయా. మా ఊరి దగ్గర తర్వాత నాకు తెలిసింది తిరువూరు, మాది సత్తుపల్లి, అన్న వాళ్ళకి తిరువూరు, ఇట్స్ వెరీ నియర్. సో అయితే అక్కడ వెళ్ళిన తర్వాత నేను కారులో కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉన్న తర్వాత అక్కడ గొప్ప ఆరాధన జరుగుతున్న సమయంలోనే ఎందుకు దేవుని ఆత్మ బలంగా నన్ను ప్రేరేపిస్తా ఉంది. బలంగా దేవుని నుండి ప్రేరేపిస్తుంది, పైకి వెళ్ళు పైకి వెళ్ళు అని. జాగ్రత్తగా రండి సాక్ష్యాన్ని. దేవుని ఆత్మ చెప్తే కానీ నేను ఏ స్థలానికి వెళ్ళను. అలాంటి సందర్భంలో కారులో కూర్చున్నాను, ఏదో చెప్తారులే అని. అలాంటి సందర్భంలో వర్షిప్ స్టార్ట్ అయింది. వర్షిప్ స్టార్ట్ అయిన సందర్భంలో దేవుడు నాతో చెప్తున్నాడు, గో నువ్వెన్నో కూర్చొని దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ప్రియదేవుడు, ఆ మీటింగ్ కూడా నేను కొంతమంది పెద్దల, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్ బికాస్ దే ఆర్ నాట్ హియర్ టుడే, వాళ్ళకి లేరు కాబట్టి వాళ్ళ పేర్లు మెన్షన్ అంటే వాళ్ళ బలవంతాన్ని చొప్పున నేను ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. పాల్పృథ్వీ అన్న గారి మీటింగ్కి, సురేష్ అన్న గారు ఆ మీటింగ్ చర్చి ఆలోచన జరిపిస్తున్నారు. అయితే అలా దేవుడు ప్రేరేపిస్తున్నారు. పాల్పృథ్వీ అన్న మైక్ పట్టుకోగానే పైకి వెళ్ళు అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అన్న ఆరాధన చేస్తూ ప్రాఫెసీ రిలీజ్ చేశారు. ఏ ప్రాఫెసీ అంటే ఇక్కడ ఒక యంగ్ డైనమిక్ సేవకుడు ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రవచనాలు నమ్మరు, కొంతమంది భాషలు నమ్మరు, కొంతమంది పరిశుద్ధాత్మలు నమ్మరు. వెళ్ళండి జాగ్రత్తగా. భాషలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నిజమే. అది వెళ్ళిన తర్వాత ఆరాధన చేస్తూ పాస్టర్ గారు ప్రాఫెసీ రిలీజ్ చేశారు. ఏమనంటే ఇక్కడ యంగ్ డైనమిక్ టీవీ, జాగ్రత్తగా రండి, యంగ్ డైనమిక్ 1, టీవీ స్పీకర్ 2, హిందూ కుటుంబం నుంచి రక్షించబడినటువంటి, నాకు బాగా గుర్తు, హిందూ కుటుంబం నుంచి రక్షించబడినటువంటి సేవకుడు ఇక్కడ ఉన్నాడు. దయచేసి టీవీ స్టేజ్ మీద రావాలని పిలిచాడు. హల్లెలూయా. చెప్పబడి దేవుని కనపడుతాం అని పిలిచిన వెంటనే అప్పుడు నేను వేరే చర్చిలో పనిచేస్తున్నాను. అప్పుడు మనకి చర్చ్ లేదు, అందరూ ఆయనకి చూస్తున్నారు. ఎస్పెషల్గా మన సిస్టర్ నవనీత సిస్టర్ వాళ్ళ పిల్లలు, ఇంకొక వ్యక్తి ఉన్నారు పెద్ద, ఆయనకి చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ టీవీ స్పీకర్ అంటే నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వెళ్ళడానికి భయం వేస్తుంది, పైకి వెళ్ళడానికి భయం వేస్తుంది. నేనే నాకు తెలుసు దేవుడి ఆత్మకి వెళ్ళాలని చెప్తున్నారు పరిశుద్ధాత్మ, కానీ వెళ్ళడానికి భయపడ్డాను. ప్రియ దేవుని బిడ్డ, తర్వాత నేను వెళ్ళి అందరూ కలిసి అలా మీరు ప్రవచించింది నా గురించి అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రవచించారు. ఏంటంటే నువ్వు ప్రపంచ దేశాలు దాటి వెళ్ళబోతున్నావు, విమానాలు ఎక్కుతూ నువ్వు కార్లు అంటావు, నువ్వు మంచిగా దీవించబడబోతుందని చెప్పారు. వాళ్ళు ప్రాఫెసీ ఇచ్చిన తర్వాతే నేను విమానం ఎక్కాను. చెప్పబడి దేవుని కనపడతా. వారి ప్రాఫెసీ రిలీజ్ అయిన తర్వాత నేను వైజాగ్ టీవీలో ఒక ఆయన నా ప్రసంగాన్ని విని నాకు ఫ్లైట్ బుక్ చేసి నిన్ను చూడాలి, నిన్ను కలవాలి అని నన్ను ఆహ్వానించారు. ఆఫ్టర్ దట్ ప్రాఫెసీ, ఆ ప్రాఫెసీ తర్వాతనే దేవుడు మాకు చిన్న రూమ్ కూడా ఉండడానికి లేని మాకు సొంత ఇంటిని ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఎప్పుడూ మా సంగతులతో చెప్తా ఉండేవాడిని, కనీసం నాకు 10 కార్లు ఉండాలి అని. హల్లెలూయా. దేవుడి సేవ అంటే సిల్లిగా, దేవుడి సేవ అడుగు తినేవాడు కాదు. దేవుడి సేవ అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నటువంటి వారు ఉన్నారంటే దేవుడి సేవకుడే. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక ఎమ్మెల్యే వస్తే 5 కార్లు వస్తాడు, అందరూ ఉంటున్నారు. కానీ ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే ప్రధానమంత్రి గొప్పవాడు దేవుని సేవకుడు. చెప్పకూడదు దేవుని కనపడతాం. దేవుని ఆశ కాదు దేవుని సేవకుడు అంటే. వారు
7 లక్షలు పెట్టి కారు గిఫ్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. అలాంటి సేవకులు మన మధ్యలో ఉంటారని పిలిచిన వెంటనే నన్ను ఎంతగానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అన్న టచ్లో ఉంటూ పరిచర్యలో కొన్ని మెలకులు చెప్తూ ఎలా ముందుకెళ్లాలో నడిపించిన ప్రవక్త పాల్పృతి అనే ఉన్నటువంటి వారు రాబోతున్న చెప్పడం వారిని ఘనంగా ప్రేమించి సమాజంలో వచ్చిననే తారిపక్క ప్రాంతం గొప్ప మందిరాన్ని కట్టి గొప్ప సజీవ సాక్షిగా అన్నగారు ఈరోజు మన మధ్యలో పిలిచిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా వేరు మాట మాట్లాడకుండా తమరు వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని మన మధ్యలోకి రావడం జరిగింది. అలాంటి గొప్ప దేవుడి సేవకులు ఊహించని ఇంకోటి నేను ఫస్ట్ యానివర్సరీ ఇది పిలిచిన వెంటనే మీరు అందరూ వచ్చారు. చర్చి వాళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. సో నిజంగా ఒక్కొక్కరు ఎంత ప్రయాసపడ్డారు. ప్రత్యేకంగా సుకుమారన్న అజయ్ చాలా ప్రయాసపడ్డారు. పాపం నేనైనా టెన్షన్ లేకుండా ఉన్నాను కానీ చాలా టెన్షన్ పెట్టుకొని ఎంతో ప్రయాసపడ్డారు. సో ఇంకా ప్రతి ఒక్కరు ఆదిత్య సిస్టర్స్ మా చర్చి వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు చెప్పడానికి సమయం కాదు కానీ బికాస్ దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. సో ప్రియ దేవుని బిడ్డలారా శ్రేష్టమైనటువంటి వర్తమానం మనం వెళ్ళబోతున్నాం. ఎవరు వెళ్ళదు కొద్ది నిమిషాలు మనం ముగించుకోబోతున్నాం. మీ అందరికీ ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక విందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సేవకులతో ప్రయాసపడి చాలా దూరం నుంచి మన కోసం వర్తమానం అందించడానికి నేను నమ్ముతున్న ఈరోజు అనేక మంది అద్భుతాలు చూడబోతున్నారు. హల్లెలూయా. గొప్ప ప్రవచనాలు రిలీజ్ అవబోతున్నాయి. మీ అందరిపైన దేవుడి అభిషేకం మిమ్మల్ని కమ్మబోతుంది. ఈ ప్రత్యేకమైన సమయాన్ని నేను ప్రవక్త దేవుడి చేత అభిషేకించబడిన పాల్పృతి అన్న గారికి సమయాన్ని తప్పని వ్యక్తి వారిని మరొకసారి ఆహ్వానిద్దాం. దేవునికి మహిమయు కుడి వచ్చిన మనందరికీ శాంతి సమాధానం యేసునామములో కలుగునగాక. బిగ్గరగా ఆమేన్ చెబుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి రాత్రి మీ మధ్యకు నడిపించబడడానికి దేవుడు చూపినప్పుడు దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా రాత్రి పరిచేద్దాం. ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు పాస్టర్ జోసెఫ్ గారి అంతకంటే ముందుగా మా ప్రియులు, మా సహోదరులు, మా రక్త సంబంధము కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి పరిచర్యలు ఈ ప్రాంతానికి నన్ను అనేక మార్లు ఆహ్వానించిన సేవకులు ప్రవక్త సురేష్ నాథారి గారికి నా ప్రత్యేక వందనాలు. అలాగనే ఇక్కడున్న సంఘ బిడ్డలకి, సంఘ సేవకులందరికీ నా వందనాలు. హల్లెలూయా. అందరూ లేచి ఒక 2-3 నిమిషాల పాటు ప్రభు సన్నిధిని మనం ఆహ్వానించుకుందాము. కళ్ళు మూసి 2 చేతులు పైకి జోడించి ప్రభు నామాన్ని స్తుతించుదాం.
ప్రయాసపడి ఎన్నో ఆత్మలను సంపాదించి ఈ స్థలంలో నిన్న మహిమపరుస్తుండగా మొదటి సంవత్సరాన్ని మీరు జరిగించినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి మొదటి వార్షికోత్సవ వేడుకలు వచ్చిన సంఘానికి బిడ్డలకు నీ సందేశాన్ని అందించున్నాను. యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చున్నాము. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ స్థలాలలో అనేది దేవుని సేవకులుగా నా ఆశ. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఈ రాత్రి దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు నీ దగ్గరకు వస్తూ ఉండగా మీ హృదయాలను తెరిచి ప్రభుత్వం చూడాలని దైవ సేవకులుగా మీకు పిలుపునిస్తున్నాను. హల్లెలూయా. ఈ లైట్లు నాయన, ఈ లైట్ తీసి నాయన, నాకెవరు కనబడట్లేదు, అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ లైట్లు ఆపేటి దూరంగా పెట్టండి. ఇది కూడా తీసుకున్నానంటే ఏం కనిపించట్లేదు నాకు అసలు. అందరూ ఒకసారి ప్రభువును స్తుతించుదాం. రెండు చేతులు పైకి జోడించి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన ప్రశస్తమైన మాటలు నీ జీవితంలోకి రాబోతూ ఉండగా, ఆయన ప్రశస్తమైన మాటలతో నీ జీవితాలను తృప్తిపరచబడబోతూ ఉండగా మీ హృదయాలను ప్రభు తట్టు తిప్పి దేవుని మాటలు వినాలని సేవకులుగా నేను కోరుతున్నాను. దేవుడు మాత్రమే ఒక మనిషి జీవితాన్ని మార్చగలడు. దేవుడు మాత్రమే ఒక మనిషి యొక్క బ్రతుకును మార్చగలడు. మన జీవితాలు మార్చబడాలి, మన బ్రతుకులు మార్చబడాలి, మన బ్రతుకులు ఆశీర్వదించబడాలి అంటే ఈ రాత్రి మన జీవితంలోకి ఎవరు రావాలంటే దేవుని మాట మాత్రమే రావాలి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్కు నీ లోపలికి వస్తే నీ హృదయంలో ఉన్నటువంటి కొరతలు తీర్చబడతాయి. నీ హృదయంలో ఉన్నటువంటి ఖాళీని దేవుడు నింపి దేవుని ఆశీర్వాదాలతో మిమ్మల్ని మీ గృహాలకు పంపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దేవుడు దీవించాలి అని అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి నీ చేతులు ఎత్తండి. ఒక్కసారి. చాలా మంచిది. సంతోషం, చేతులు దించండి. చాలా మంది రాబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదములు లేకుండా నువ్వు తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని దీవెన లేకుండా నువ్వు తిరిగి నీ గృహానికి చేరడానికి వీల్లేదు. ఆయన ప్రశస్తమైన దీవెనలు ఈరోజు నీ జీవితంలో ప్రవేశించబోతూ ఉన్నాయి. చాలా మంది దేవుని దీవెనల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు దేవుని దీవించబోయే సందేశం కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడబోతూ ఉండగా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు, దీవించబడిన వ్యక్తుల చరిత్రలు మనకు రాయబడ్డాయి. చాలా మంది దేవునితో నడిచిన వారు, దేవునితో సహవాసం చేసిన వారు, దేవునితో సాంగత్యం చేసిన వారు, దేవునితో కలిసి జీవించినటువంటి వ్యక్తులు బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. బైబిల్లో మొత్తం 66 పాఠ్యపుస్తకాలు ఉన్నప్పటికీ ఈ 66 పాఠ్యపుస్తకాల్లో చాలా మంది భక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. వారిలో అనేక మంది భక్తుల గురించి రాత్రి మనం మాట్లాడుకోలేము, కానీ ఒకే ఒక భక్తుల గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. ఆయన పేరు యాకోబు అని నా బైబిల్ సెలవించింది. హల్లెలూయా. ఎవరు యాకోబు? ఎక్కడ ఈయన చరిత్ర రాయబడ్డది? బైబిల్లో ఈయన యొక్క జీవిత చరిత్ర గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి మచ్చుగా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇస్సాకు కుమారుడు, ఇస్సాకుకు సంబంధించినటువంటి వంశావళిలో నుంచి వచ్చినటువంటి కుమారుడు ఇద్దరు, ఏశావు, యాకోబు. గట్టిగా ఒకసారి హల్లెలూయా అనాలా? హల్లెలూయా.
హల్లెలూయా. ఏశావు యాకోబులు వీరిరువురు కూడా ఇస్సాకు యొక్క కుమారుడు. బాబు ఎందుకు డిస్టర్బెన్స్గా డబ్బుగా వస్తుంది సౌండ్? ఇస్సాకు కుమారుడు, ఇస్సాకుకు ఇద్దరు కుమారులు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనము కనబడుతుంది. వారిలో ఏశావు ఒకడు, యాకోబు ఒకడు. ఏశావు యాకోబులు పుట్టే సమయంలో ఇద్దరు కూడా కవలులుగా పుట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉన్నది. ఇస్సాకు వారి జీవితాలను ఏ రీతిగా దేవుని సన్నిధిలో నడిపాడు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారిద్దరు పుట్టిన తరువాత పుట్టే సమయంలో బైబిల్ ఏమని సెలవించిందంటే, తల్లి గర్భములో ఉండగానే యాకోబు అనబడే వ్యక్తి ముందుగా రావాలని ఆశించినట్లుగా ఏశావు యొక్క మడిమను పట్టుకొని వెనక్కు లాగుతూ ఉన్నట్లుగా బైబిల్ చరిత్ర మనం చూడగలుగుతా ఉన్నాం. ఏశావు జ్యేష్ఠ కుమారుడు, ఏశావు పెద్దవాడు. ఏశావు తర్వాత ఉన్నటువంటి వ్యక్తి యాకోబు. ఏశావు జ్యేష్ఠుడు. ఇందులో జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉన్నవాడు ఏశావు. అటువంటి పరిస్థితుల్లో ఒక రోజున తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏశావును దీవించాలని ఆశపడి కోరుకొని ఏశావును పిలిచి, ఏశావు, నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. కాబట్టి నాకు కావలసినటువంటి మంచి ఆహార పదార్థములను, భోజనమును తయారు చేసుకొని తీసుకుని రా అని పంపించినప్పుడు, ఏశావు తన తండ్రి అయిన ఇస్సాకునకు కావలసినటువంటి మంచి భోజనాన్ని సిద్ధపరచుట కొరకై అరణ్యానికి వెళ్ళాడు. ఏశావు గురించి బైబిల్ ఏమని సెలవించిందంటే, ఏశావు అరణ్యములో మంచి వేటాడేవాడని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం. ఏశావు ఇస్సాకును తృప్తిపరచుట కొరకు మంచి భోజనం పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్ళాడు. ఏశావు అరణ్యానికి వెళ్ళేటప్పుడు చెప్పబడిన మాట, ఇస్సాకు ఏశావుతో చెబుతున్నప్పుడు ఇస్సాకు భార్య అయిన రిబకా విని తన సహోదరుణ్ణి అనగా ఏశావు యొక్క సహోదరుడైన యాకోబుని పిలిచి యాకోబుతో చెబుతుంది, ఏమని? యాకోబు, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు నీ అన్న అయినటువంటి ఏశావుని దీవించాలనుకుంటున్నాడు, నీ అన్న అయిన ఏశావును ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ రీతిగా భోజనాన్ని సిద్ధపరిచి తీసుకొని రమ్మని పంపాడు. మీ అన్న అయిన ఏశావు అరణ్యానికి వెళ్ళాడు, భోజనమును సిద్ధపరిచి తీసుకొస్తాడు, వేటాడి మంచి ఆహార పదార్థాలు తీసుకొస్తాడు. ఈ లోపల నువ్వే ఆ భోజనమును సిద్ధపరిచి నువ్వు తండ్రి దగ్గరకు వెళితే నీ అన్నయ్య ఏశావుకు రావలసినటువంటి ఆశీర్వాదము నీకు వస్తుంది. ఆ భోజనాన్ని నేను సిద్ధపరుస్తాను. మన మందలోనికి వెళ్ళి 2 మేక పిల్లలను తీసుకుని రా, నేను ఆహారం సిద్ధపరుస్తాను, ఆహారం సిద్ధపరిచి నీ చేత పెడతాను. నువ్వు వెళ్ళి ఏశావులా నటించి నీ తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఏశావుకు సంబంధించిన దీవెనలన్నీ నువ్వు తీసుకొని రాకు అన్నది. తండ్రి చూస్తే బాధపడతాడేమో, తండ్రి గమనిస్తే ఇబ్బంది పడతాడేమో, ఒకవేళ తండ్రి కోపపడతాడేమో మమ్మీ అని యాకోబు తన తల్లితో చెప్పినప్పుడు, లేదు నువ్వు వెళ్ళి తీసుకొనిరా, ఏశావు ఎలా ఉంటాడో నిన్ను కూడా అలాగనే చేసి పంపిస్తానని చెప్పినప్పుడు యాకోబు మందలోనికి వెళ్ళి మందలో నుంచి 2 మేక పిల్లలు తీసుకొని వచ్చి తన తల్లికి అప్పగించగా మంచిగా ఆహార పదార్థములు తయారు చేసి ఇస్సాకుకు కావలసిన రీతిలో ఇస్సాకుకి ఇష్టమైన భోజనాన్ని తయారు చేసి యాకోబు చేతులు పెట్టింది. అయితే యాకోబు అన్నాడు, నా అన్నైనటువంటి ఏశావుకి శరీరమంతా రోమములు ఉంటాయి కదా, వెంట్రుకలు, ఒకవేళ నా తండ్రి నన్ను గమనిస్తాడేమో అమ్మా అన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, బిడ్డ
మేకపోతులు, ఆ మేక పిల్లలకు వలిచినటువంటి ఆ శరీరాన్ని యాకోబు చేతులకు శరీరానికి చుట్టింది. ఏశావు వేసుకుని చక్కని వస్త్రాలను యాకోబుకు ధరించింది. నీ తండ్రి కనులు మందగించింది కాబట్టి, నీ తండ్రి సరిగా చూడలేడు కాబట్టి, నీ తండ్రి గమనించలేడు కాబట్టి, నీ తండ్రి ద్వారా ఏశావుకు రావలసిన దీవులన్నీ నువ్వు తీసుకుని రాని పంపి. మీరు గమనించండి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా. యాకోబు ఆ ఆహార పదార్థాలను తీసుకున్నాడు. చేతులకి ఏశావు శరీరానికి ఎటువంటి రోమాలు ఉంటాయో ఆ రోమాలను కలిగినటువంటి ఆ శరీరాన్ని ధరించాడు. ఏశావు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటాడో ఆయన వస్త్రాలను ధరించాడు. ఇప్పుడు కనుచూపు సరిగా కనబడినటువంటి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి ఇస్సాకు దగ్గరికి యాకోబు భోజనం తీసుకొని మోసం చేయడానికి వచ్చాడు. వచ్చి, నాన్నగారు నేనే ఏశావుని, మీరు తీసుకుని రమ్మన్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుని వచ్చాను, నన్ను దీవించండి అనగానే, ఇంత శీఘ్రముగా నీకు అరణ్యానికి వెళ్ళి వేటాడటానికి నీకు ఎలా దొరికింది అని అన్నప్పుడు యాకోబు అన్న మాటలు ఏంటంటే, యెహోవా కృప వలన, యెహోవా దయ వలన దేవుడు నాకు ఆ ఆహార పదార్థాలు పట్టుకోవడానికి సహాయం చేశాడు కాబట్టి నన్ను దీవించాలి నాన్నగారు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇస్సాకు కనుచూపు మందగించింది కానీ శబ్దం బాగానే వింటున్నాడు బిడ్డ. వెంటనే యాకోబుతో ఇస్సాకు అంటున్న మాట ఏంటంటే, నీ స్వరం చూస్తేనేమో ఏశావుదిగా ఉన్నది, కానీ ఒకసారి దగ్గరకు రా బిడ్డ అని పట్టుకోవడంతో చేతుల్లా ఉన్నాయంటే ఏశావు చేతులు వలె ఉన్నాయి. మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యం లోపలికి ఇప్పుడు వెళ్దాం మనం. ఆదికాండము 27వ అధ్యాయం 22వ వచన భాగాన్ని దయచేసి బైబిల్ ఉన్న మీలో ఎవరైనా సహాయం చేయండి. చదివి 27వ అధ్యాయం ఆదికాండము 22వ వచన భాగాన్ని. పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తున్నారండి, నాకు కన్ఫ్యూజ్గా ఉంది. అది ఎట్లుందంటే మనం పార్క్కి వెళ్ళినట్లుంది. ఆ పిల్లలు ఎందుకు ఇట్లా పంపుతున్నారు? దేవుని సన్నిధి చాలా పీస్ఫుల్గా ఉండాలి. దైవజనుడు ఎప్పుడు స్పిరిట్లోకి వెళ్ళిపోతాడంటే, మీరు మంచిగా వాక్యం వింటున్నప్పుడు, ఇక్కడ ప్రసన్నత కనబడుతున్నప్పుడే స్పిరిట్లోకి వెళ్తాడు. పిల్లలు పెద్దవాళ్ళ గోల పెద్దలు చేస్తుంటే, రాజకీయ మీటింగ్ అనుకోండి, ఎట్లో గట్ట చెప్పేసి దులిపేసుకుని వెళ్ళిపోదాం. ఇది రాజకీయ సభ కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సభ. హల్లెలూయా. కనుక పిల్లల్ని ఎవరిని కదలలేకండి, మీకు చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు బోధించబోతున్నాడు. చదువుదాం ఆ మాట. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా అతడు ఎవరంటే ఇస్సాకు. మీ బైబిల్ అంటే తర్వాత అండర్లైన్ చేసుకోండి. అతడు యాకోబుని ఏం చేశాడట? తడివి చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. తడివి చూసి, స్వరమేమో యాకోబు స్వరము, కానీ చేతులేమో ఏశావు చేతుల్లో ఉన్నాయని సందేహించి, సరే బిడ్డ నువ్వే వచ్చావేమో అనే ఆలోచనతో, లేదు నాన్నగారు నేను ఏశావునే అని యాకోబు అబద్ధం ఆడుతూ, కావాలంటే చూసుకోండి అన్నప్పుడు యాకోబుని ఇస్సాకు ఏం చేశాడండి? తడివి చూశాడు. గట్టిగా ఒకసారి లేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. తడివి చూశాడు అంటే పట్టుకొని చూశాడు, తాకి చూశాడు, టచ్ చేసి చూశాడు అన్నమాట. చూసిన తరువాత ఇతను ఏశావే అని అనుకొని యాకోబుని ఇస్సాకు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించడానికి, ఇస్సాకు యాకోబును దీవించడానికి, ఇస్సాకు యాకోబును ఆశీర్వదించే ముందు ఏం చేశాడంటే తన శరీరాన్ని తడివి చూశాడు. అంటే తాకి ముట్టుకొని
చెక్ చేసిన తరువాత ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమే, యాకోబును దీవించడానికి ఇస్సాకు శారీరకంగా శరీరాన్ని తడిగి చూశాడు, పట్టుకొని చూశాడు. ఇదిగో ఈ రోజున ఇక్కడున్నటువంటి నిన్ను నన్ను దేవుడు దీవించాలి అంటే కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని దేవుడు తడిగి చూస్తాడు. హల్లెలూయా. యాకోబును శారీరకంగా తాకాడంటే, యాకోబును శారీరకంగా ముట్టుకున్నాడంటే, యాకోబును దీవించడానికి శారీరకంగా తడిగి చూశాడు. కానీ ఈరోజు నువ్వు నేను దీవించబడాలంటే దేవుడు నీ అంతరంగాన్ని తడిగి చూస్తాడు. ఒక వ్యక్తి దీవించబడాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా తాకకుండా ఆశీర్వదించడు, ఏ వ్యక్తిని కూడా తడవకుండా ఆశీర్వదించడు, ఏ వ్యక్తిని కూడా ముట్టుకోకుండా ఆశీర్వదించడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలండి నీ అంతరంగాన్ని తడిగి చూస్తాడు, నీ భక్తి జీవితాన్ని తడిగి చూస్తాడు. ఒక ఉద్యోగానికి మనం అప్లై చేస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ అధికారులు 100 రకాలుగా పరిశీలిస్తారు. నువ్వు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్స్ ని 100 రకాలుగా పరిశీలిస్తారు. కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. కరెక్ట్ గా ఉంటేనే నువ్వు ఉద్యోగానికి తీసుకుంటారు. ఒక ఉద్యోగానికి తీసుకునేటప్పుడే అంతగా ఆ అప్లికేషన్, ఆ ఫార్మ్స్ ని, ఆ సర్టిఫికెట్స్ ని కరెక్ట్ గా క్లియర్ గా చూస్తున్నటువంటి వ్యక్తులు నీకు ఉద్యోగం ఇవ్వాలంటే అన్ని రకాలుగా పరిశీలించేందుకు ఉద్యోగం ఇస్తుంది గవర్నమెంట్ కానీ కంపెనీ కానీ. మరి దేవుడి ఆశీర్వాదం రావాలంటే కూడా, దేవుని దీవెన నీకు రావాలంటే కూడా, దేవుని ఫలాలు నీ జీవితంలోకి రావాలంటే కూడా దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా తడిగి చూస్తాడు, పరిశీలిస్తాడు. ఏ రీతిగా తడిగి చూస్తాడంటే యాకోబుని శారీరకంగా తడిగి చూశాడు. కానీ ఈరోజు దేవుడిని దీవించాలంటే నీ అంతరంగాన్ని తడిగి చూస్తాడు. ఆయన తడిగి చూసినప్పుడు నీ భక్తి జీవితం ఎలా ఉందో చూస్తాడు, తడిగి చూసినప్పుడు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తాడు. ఆ రోజున యాకోబును పట్టుకున్నప్పుడు యాకోబులో ఇస్సాకు ఏం కనపడుతున్నాయి అంటే ఏశావు ఛాయలు కనపడుతున్నాయి, ఏశావు ముద్రలు కనపడుతున్నాయి, ఏశావు గుర్తులు కనపడుతున్నాయి. ఏశావుకు సంబంధించినటువంటి గుర్తులు యాకోబు శరీరం మీద కనపడ్డాయి. ఈరోజు తండ్రి దేవుడు నిన్ను నన్ను మనల్ని దీవించాలంటే నిన్ను ముట్టుకున్నప్పుడు, నిన్ను తడిగినప్పుడు నీలో ఏం కనపడాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గుర్తు కనపడాలా. పౌలు కొత్త సంఘానికి నేను శరీరం మీద క్రీస్తు యొక్క ముద్రను ధరించుకొని ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికినే రావు ఆశీర్వాదాలు, ఊరికినే రావు దీవెన, ఊరికినే రావు ఫలాలు, ఊరికినే దేవుడు ఏ వ్యక్తిని దీవించడు, ఊరికినే ఏ వ్యక్తిని ఆశీర్వదించడు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, ఒక సంఘము దీవించబడాలన్నా, ఒక దైవజనుడు దీవించబడాలన్నా, ఒక వ్యక్తి భక్తి జీవితంలో దీవించబడాలన్నా ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా తడిగి చూస్తాడు. తడిగి చూసినప్పుడే మనుష్యుడైన ఇస్సాకు యాకోబుని పైన పట్టుకుని చూశాడు. కానీ దేవుడు ఎక్కడ చూస్తున్నాడు తెలుసా? దేవుడు ఎక్కడ చూస్తున్నాడు తెలుసా? అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ప్రాంతంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుని ఎన్నుకోవాలనుకుంటున్నాను. అవునా ప్రభువా? అవును. ఇదిగో యెష్షయి కుమారుడు నేను ఒకరిని కనుగొన్నాను. హల్లెలూయా, నేను కనుగొన్నాను. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని అభిషేకించినప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చాడు. యెష్షయి కుమారులను పిలిచాడు. బిడ్డ 7 కుమారులు వచ్చారు. అందరూ చూశాడు. ఎవరిని ప్రభు ఆశీర్వదించావు, ఎవరిని నువ్వు దీవించబోతున్నావు, ఎవరిని అభిషేకించాలని చెప్పినప్పుడు 7 కాదన్నాడు. అదేంటి? బలాక్షులు ఇక్కడ ఉండే, బలమగలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, శక్తి కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళెవరో కాదంటున్నాడేంటి దేవుడు, మరెవరు అన్నప్పుడు దావీదును చూపిస్తున్నాడు. అందులో ఒకసారి చూడు, నేను కోరుకున్న వాడి దగ్గరికి రాబోతున్నాను అన్నప్పుడు ఈయనకి సందేహం వచ్చి సమూయేలు అన్నాడు, నీకు 7 ఇంకెవరు ఉన్నారు కుమారులు అన్నప్పుడు, లేదు బాబు, నాకు ఇంకొకడు కూడా ఉన్నాడు, నాకు ఇంకొకడు కూడా ఉన్నాడు. వాడు
మార్గ మధ్యములకు వచ్చిన తర్వాత సమూయేలు ఆ వ్యక్తిని చూస్తున్నాడు. చిన్న కుర్రవాడి బిడ్డ, ఒక వ్యక్తి కర్ర పట్టుకున్నాడు, తువాలు వేసుకున్నాడు, ఒక నిక్కర్ వేసుకున్నాడు, ఆ పుట్టక సొక్కా ధరించాడు, ఏదేదో పాటలు పాడుకుంటూ వస్తుంది. సమూయేలు ఎందుకు దేవుని వైపు ఆయన కనులెత్తి, తండ్రి ఇతను ఒకవేళ కొంపదీసి అంటే దేవుని స్వరం సమూయేలు వినపడుతుంది. సమూయేలు, నువ్వేంటి ఆ వ్యక్తిని తమాషాగా చూస్తున్నావు, చాలా తేలిగా చూస్తున్నావు? అవును, చాలా చిన్నవాడు కదయా, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగమును చూస్తున్నా. హల్లెలూయా. దావీదును దేవుడు ఎక్కడ చూస్తున్నాడు తెలుసా? అంతరంగం చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదును ఆశీర్వదించడానికి మొదటి కారణం అదే. దావీదును దేవుడు దీవించడానికి మొదటి కారణం అదే. దావీదుని అంతరంగంలోకి దేవుడు చూసినప్పుడు దావీదులో దేవుడికి ఏదో నచ్చింది. ఏమి నచ్చింది బిడ్డ అంటే, ఇశ్రాయేలు సైన్యంతో పక్కన ఉండే, ఫిలిష్తీయులతో పక్కన ఉండే 40 రోజుల పాటు ఒకడు సవాలు విసురుతున్నాడు దేవుని ప్రజలకి. ఎవరైనా నన్ను జయించగలరాని, ఎవరైనా నన్ను ఓడించగలరాని, ఎవరైనా నన్ను ఓడించగలరాని శాసిస్తుంటే ఇన్ని లక్షల మంది, వేల మంది ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడితే, కానీ ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ, యుద్ధం కూడా చేతగాని వ్యక్తి, కత్తి కూడా ఎప్పుడు పట్టడం చేతగాని వ్యక్తి ఆ గుంపులోకి వచ్చి తన అన్నదమ్ముల దగ్గర చూడటానికి దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని ప్రజలను శాసిస్తాడా అని వాడిని నేను చంపుతా. గట్టి గురిసారి వాడిని నేను చంపుతా. బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఒక అద్భుతమైన మాట రాయబడ్డది. చూద్దాం ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో సాక్షాత్తు దేవుడు రాసిపెడుతున్నాడు ఈ మాట ఆయన కోసం. దావీదు ప్రాణమును తెగించి గొలియాతు చంపి ఇశ్రాయేలును జయించాడట. రక్షణ గట్టిగా లేదండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలు జయించిన బిడ్డ రక్షణ. దావీదులో దేవుడు తన అంతరంగాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఏం కనపడుతుందంటే తెగింపు కనపడుతుంది. హల్లెలూయా. ఏ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడో తెగింపు కలిగిన వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఏ వ్యక్తిని దేవుడు దీవిస్తాడో తెగింపు కలిగిన వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. దేవుడు ఊరికే దీవించడు, దేవుడు ఊరికే ఆశీర్వదించడు. నీ జీవితంలో దేవుని కోసం తెగించే తత్వం నీలో ఉండాలా? దేవుని కోసం పోరాడే తత్వం నీలో ఉండాలా? దేవుని కోసం ప్రయాసపడే తత్వం నీలో ఉండాలా? తెగించే మనస్సు ఎవరిలో ఉంటుందో వారు ఆశీర్వాదం పొందుకుంటారు. నాకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు దావీదుని పైన చూశాడు. దేవుడేమో అంతరంగా, దేవుడు దావీదు హృదయాన్ని తాకాడు, ముట్టుకున్నాడు. ముట్టుకుంటే తెగింపు కనపడుతుంది. ఎలాంటి తెగింపు కనపడుతుందంటే శిలువలో యేసుక్రీస్తు ప్రభువుకు తెగింపు దావీదు కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కలిగి ఉన్నటువంటి తెగింపు ఎవరిదంటే శిలువలో యేసుక్రీస్తు ప్రభువు లాంటి తెగింపది. నిజమే కదా? 2020 సంవత్సరాల క్రితం ఆనాడు ఇశ్రాయేలు కోసం తెగించి తన ప్రాణమును ఇదిగో పోతే పోయిందనుకున్నాడు దావీదు. అనుకుని ఇశ్రాయేలును రక్షించిన ఆ దావీదు కంటే శ్రేష్ఠుడైన యేసయ్య, యేసయ్య నీ కోసం నా కోసం 2020 సంవత్సరాల క్రితం తెగించి తన ప్రాణమును పెట్టి మనందరినీ పాపము నుంచి రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభువుకున్న తెగింపు నా వైపు చూస్తున్నారా? ఆ యేసు ప్రభువుకున్న తెగింపు మీలో ఉంటే మీరు ఎవరి బిడ్డ అవుతామంటే యేసయ్య బిడ్డ అవుతా. యేసయ్య బిడ్డ అయినప్పుడు యేసు ప్రభువుకు సంబంధించిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ఈరోజు పొందుకోగలుగుతా. దేవుడు నిన్ను తాకుతాడు, దేవుడు నిన్ను ముట్టుకొని చూస్తాడు. ఒక వస్తువు కొనాలంటే కూరగాయలు కొట్టుకు వెళ్తే, వంకాయలు కొనాలంటే 100 సార్లు పట్టుకొని చూస్తాం. టమాటా కొనాలంటే
100 సార్లు పట్టుకుని చూస్తాం. బెండకాయ కొనాలంటే 100 సార్లు పట్టుకుని చూస్తాం. ఒక శారీ కొనాలంటే 100 సార్లు అప్పులు చూస్తాం. తాత్కాలికమైన వస్తువులు కొనడానికి నువ్వు అన్ని సార్లు పరీక్షించినప్పుడు నిత్య జీవానికి సంబంధించిన ఆశీర్వాదం నీకు దేవుడు వాడే నిన్ను కూడా పరీక్షించిన తర్వాత ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షలో నువ్వు కలవాలా? యేసు క్రీస్తు ప్రభువు వలెను దగ్గరికి కలవాలా? యేసు క్రీస్తు ప్రభువులో నువ్వు కూడా కలవాలా? తండ్రి నిన్ను తాకినప్పుడు, నిన్ను తగినప్పుడు, నిన్ను ముట్టుకున్నప్పుడు క్రీస్తులో ఉన్న తెగింపు నువ్వు కలవాలా? ఆ అమ్మాయి చూడండి, ఆ అమ్మాయి దగ్గర కేవలం 2 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. 2 కాయిన్స్ ఉన్నాయి. అందరూ పాట పాడేశారు, అందరూ ప్రసంగం విన్నారు. యేసయ్య అన్నాడు కానుకలు పట్టుకుందాం అన్నాడు. కానుకలు పట్టుకునేటప్పుడు అందరూ వాళ్ళకున్న దాన్ని కొట్టుకొని చేసుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ అమ్మాయి ఏం చేసింది? బిడ్డ ఉన్నది మొత్తం వేసేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది మొత్తం వేసేసిందట. ఉన్నది మొత్తం వేసిందంటే అర్థం తెలుసా? తెగించేసింది, తెగించేసింది. దేవుని కోసం తెగించే వారిని సంఘాలలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు బైబిల్ పట్టుకుని ఆశీర్వదించడు. నువ్వు వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ వేసుకుని ఆశీర్వదించడు. నువ్వు వైట్ శారీ కట్టుకుని ఆశీర్వదించడు. వాళ్ళ ఉపవాస ప్రార్థనలో ఉంటే ఆశీర్వదించడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒకే ఒక్క మార్గం, దేవుడికి నువ్వు ఇవ్వాలి. దేవుని కోసం నువ్వు తెగించాలి. ఎప్పుడైతే తెగిస్తారో, ఎప్పుడైతే స్వభావం నీలో వచ్చిందో, యాకోబు పొందిన దీవెన, యాకోబు పొందిన ఆశీర్వాదం, దావీదు పొందిన ఆశీర్వాదం, దావీదు పొందుకున్న దీవెన. ఎక్కడ దావీదు? ఎక్కడ దావీదు బిడ్డ? గొర్రెల పాకలో అన్నదమ్ములందరూ ఇద్దరు ఉంటున్నా ఒక్కడే ఆ గొర్రెల తోలుకొని అరణ్యానికి వెళ్ళేవాడు. ఒంటరిగా కూర్చొని ఆయన దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, దేవుని కనపరుస్తూ ఉండేవాడు, దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు. ఎంత తెగింపు దావీదు! దావీదు చూడండి, ఎందుకు మంచి మాట చెప్పాలని పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నాడు. మనందరం దేవుని వెనకబడతాం. నన్ను దీవించగా, నన్ను దీవించగా, నన్ను దీవించగా. అవునా కాదు? అదేనండి, మనందరం దేవుని వెనకబడతాం. ఆశీర్వదించమని మనందరం ఆశీర్వదించమని దేవుని ప్రాధాన్యపడతాం. దేవాలను దీవించని దేవుని వెంబడబడతాం. కానీ దావీదు దేవుని వెనకబడ్డా. దావీదు వెనక్కి దేవుడు పడ్డాడు. దావీదు వెనక్కి దేవుడు పడ్డాడు. కృప దావీదుని వెతుక్కుంటూ అరణ్యానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామనుకున్నాడు దేవుడు. ఏం చేస్తాడో చూద్దాం. మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, జాగ్రత్తగా నన్ను చూడండి. ఏం చేస్తాడు ఈ పిల్లడు? ఆ మందులో నీకు ఒక క్రూరమైన మృగాన్ని పంపాడు దేవుడే. ఏం చేస్తాడో చూద్దాం. ఆ గొర్రెలు ఏం చేసిందంటే, ఆ మందులో నుంచి ఒక గొర్రె పిల్లలు పట్టుకుంది. పట్టుకొని వేగంగా పరిగెత్తాడు. ఎంత వేగం అంటే అరణ్యంలో పరిగెత్తే జంతువులలో, క్రూర మృగాలలో సింహము కంటే మరి ఏది కూడా వేగంగా పరిగెత్తలేదు. అంత వేగంగా పరిగెత్తుంది సింహం. సింహం వేగంగా పరిగెత్తండి. ఆ సింహాన్ని పట్టుకొని ఆ గొర్రె పిల్లని రక్షించడం కోసం దావీదు కూడా పరిగెడుతున్నాడు. హల్లెలూయా. చిత్రం చెప్పాలి ఇప్పుడు మీకు. చిత్రం ఏంటంటే, ఒక ప్రక్క క్రూరమైనటువంటి సింహం పరిగెడుతుంది. సింహం పట్టుకోవద్దామని దావీదు పరిగెడుతున్నాడు. అసలు పేదరికంలో చూద్దామని దేవుడు పరిగెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడో దావీదు చూద్దాం, ఏం చేస్తుంది కాపాడో దావీదు చూద్దాం అని వీళ్ళెప్పుడు పోరాటంగా దేవుని సన్నిధిలో ఉంది. పరిగెత్తులు, 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 పరిగెత్తులు బిడ్డ. సింహం అనుకున్నది నాన్న, వీడి పిల్లాడు నిక్కదేసుకున్నాడు, వీడు ఎక్కడో ఆగిపోయినాడు, రాళ్ళ దెబ్బకు తగిలి. దీన్ని ఇక్కడ తిందాం, అసలు వీడు ఎక్కడ ఉన్నాడో చూద్దామని సింహం ఇలా ఎక్కడికి సింహము కంటే ముందుగా ఎత్తించబోదాం. హల్లెలూయా. సింహం కంటే ముందుగా వచ్చి దాన్ని పట్టి నోరు చీల్చి తన మందులో ఉన్న గొర్రె పిల్లలు ఏం చేశాడు?
తెగింపు నీకుందా? ఆ తెగింపు నీకుందా? నీ దైవజనుడు ప్రయాసపడుతున్నాడు, నీ దైవజనుడు కన్నీళ్ళు కారుస్తున్నాడు, నీ దైవజనుడు మీటింగ్ పెడుతున్నాడు, నీ దైవజనుడితో పాటుగా పరిచర్య కోసం పరిగెత్తాడు. తత్వం నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దైవజనుడు ప్రయాసపడుతున్నప్పుడు, నీ సావుకులు కన్నీరు కాల్చుకుంటూ పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ పరిచర్య కొరకై నీకు కలిగిన దాన్ని తెగించినప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను కడిగినప్పుడు నీలో యేసయ్యకు ఉన్న గుర్తును తండ్రి